హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. మీరు నా ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో ఒక డెస్క్ ఆర్గనైజర్ అనేది తీసుకున్నాను. షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. ఆ డెస్క్ ఆర్గనైజర్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవన్నీ నా దగ్గర ఉన్నాయండి. బ్యాంగిల్స్ కానీ, మేకప్ ఐటమ్స్ కానీ, ఇవన్నీ నేనైతే ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి. మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళి బ్యాంగిల్స్ అవి తీసుకున్నప్పుడు వాళ్ళు న్యూస్ పేపర్లో చుట్టిస్తారు. మనం వన్స్ అవి వేసుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం అనమాట. అలా బ్యాంగిల్స్ అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా మనం షాపింగ్ చేసినప్పుడు శారీస్కి కానీ బట్టలకి ఏవైనా కానీ ప్లాస్టిక్ కవర్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తూ ఉంటాయి కదా, అవి 5 ఇంచెస్ ఎడల్పు 10 ఇంచెస్ పొడవుగా తీసుకుని మన బ్యాంగిల్ సెట్ అన్నిటినీ తీసుకుని అలా ర్యాప్ చేసుకుంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తీసుకోవాలంటే కూడా మనం ఏ కలర్ శారీ కావాలన్నా అలా మ్యాచింగ్గా తీసుకోవచ్చు అనమాట. ఈ టిప్ యూజ్ అయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలా అన్నీ ర్యాప్ చేసుకున్న తర్వాత నాకున్న బ్యాంగిల్స్ అన్నిటినీ నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను ఒక దాంట్లో. నాకైతే బ్యాంగిల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. మాకు పల్లెటూరు కావటం వలన ఎక్కడైనా తిరునాళ్ళకు వెళ్ళినప్పుడు అలా బ్యాంగిల్స్ కొంటూ ఉంటాను నేను. అలా నాకు ఎవ్రీ శారీ మీదకి, ప్రతి చీర మీదకి నాకైతే మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఈ డెస్క్ ఆర్గనైజర్ అయితే టైలర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటానండి నేనైతే. ఎందుకంటే చాలా పెద్దగా వచ్చాయి బాక్సులు అయితే. ఎందుకంటే టైలర్స్ దగ్గర చాలా మెస్ అనేది ఉంటుందండి. లేసెస్ కానీ, హ్యాంగింగ్స్ కానీ వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. దారాలకి ఇవన్నిటికీ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే చాలానే పడుతుంది. అలా కాకుండా ఇలాంటి ఆర్గనైజర్ ఒకటి తీసుకుంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. చాలా తక్కువ ప్లేస్లో ఇది మనం అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ ఐటమ్స్ అనేవి పడతాయి అన్నమాట. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళ క్లాస్ వర్క్లని, హోంవర్క్లని, టెక్స్ట్ బుక్లని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి. అవి పెట్టుకోవడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుందండి. చాలా తక్కువ ప్లేస్లోనే ఇది సెట్ అయిపోతుంది. బాక్సెస్ కూడా చాలా పెద్దగానే వచ్చినాయి. మీరు చూడొచ్చు వీడియోలో ఎన్ని బ్యాంగిల్ సెట్స్ అయితే పడుతున్నాయి కదా. ఎవరైనా యూస్ఫుల్ అనుకుంటే ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి. నాకు ప్రైస్ అయితే 650 పడింది. మా పేరెంట్స్ అయితే రీసెంట్గా తిరుపతి వెళ్ళారండి. మా అమ్మ అయితే నా కోసం అక్కడ నుంచి కూడా గాజులే తీసుకొచ్చింది. ఎందుకంటే నాకు గాజులు అంటే అంత పిచ్చి. ఏ టెంపుల్ దర్శనానికి వెళ్ళినా లేకపోతే ఎక్కడ తిరునాళ్ళు జరిగినా నేను గాజులే కొంటూ ఉంటాను, మా ఊరు తిరునాళ్ళలో కూడా. మీరు చూస్తున్నారు కదా, ఇవే మా మదర్ తెచ్చిందండి తిరుపతి నుంచి. ఒక్కొక్క కలరు 4 బ్యాంగిల్స్ వచ్చినాయి అనమాట. ఇవి మట్టివి కాదు, మెటల్ బ్యాంగిల్స్. చెక్కుడు డిజైన్తో వచ్చింది, చాలా బాగుంది. చెక్కుడు కూడా గోల్డ్తో వచ్చింది. ఈచ్ కలర్ 4 బ్యాంగిల్స్ ఉన్నాయండి. అలా 8 సెట్స్ తెచ్చింది మా మదర్ నా కోసం. కాస్ట్ అయితే నాకు చెప్పలేదు, నాకు గుర్తు కూడా లేదు. బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. ఇవి కూడా మా అమ్మ తిరుపతిలోనే తెచ్చిందండి. స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి. మల్టీ కలర్స్లో తెచ్చింది. నాకున్న బ్లాక్ బీడ్స్ అండి, ఇది ఒకటే కాదు, నా దగ్గర చాలా ఉన్నాయి. కావాలంటే కామెంట్ చేయండి, షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా నా దగ్గర ఉన్న శారీ పిన్స్ కానీ, జుమ్కాస్ కానీ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను నేను. నెక్ సెట్స్ అయితే నేను పిచ్చివి అవేమి కొననండి. అలా అని నాకు గోల్డ్వి ఉన్నాయని కూడా కాదు, కాకపోతే నాకు గిట్టవు అవి. కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బాగోదని కొనుక్కుంటూ ఉంటానన్నమాట. ఇది అయితే నేను కొని 10 ఇయర్స్ అయింది, అస్సలు ఒక్కసారి కూడా వేసుకోలేదు. మా అమ్మ నాకు బాగుంటుందని కొన్నది, కానీ నేనైతే వేసుకోనే లేదు. దీంట్లో అయితే నేను ఆ స్టోన్ వర్క్ బ్యాంగిల్స్, నా బ్లాక్ బీడ్స్, ఆ జుమ్కాలు అవన్నీ నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకో బాక్స్లో అయితే మేకప్ ఐటమ్స్, స్టిక్కర్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. ఇవైతే పూసల దండలండి. నేను రీసెంట్గా ఒక తిరునాళ్ళలో కొన్నాను. ఇక నాకైతే కొంచెం క్రాఫ్ట్ ఐడియాలు కూడా ఉన్నాయి. ఆ ఉలను అవన్నీ ఒక బాక్స్లో పెట్టాను. ఛానల్లో రాబోయే వీడియోస్లో ఈ ఉలన్తో, వేస్ట్ బ్యాంగిల్స్తో చేసిన క్రాఫ్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి, రిలేషన్స్ ఇంటికి మనకు బ్లౌజ్ పీస్లు అయితే పెడుతూ ఉంటారు ఫంక్షన్స్కి. అవి కూడా నా దగ్గర కొన్ని అయితే ఉన్నాయి. అవి కూడా ఇక్కడ బాక్సెస్లో ఆర్గనైజ్ చేసుకున్నాను నేను. కొన్ని డిజైనర్ పీసెస్ ఉన్నాయి, కొన్ని ప్లెయిన్ పీసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒక బాక్స్లో అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి. డిజైనర్ పీసెస్ అన్న ఏదో ఒక శారీ మీద అయితే కుట్టించుకోవచ్చు, కానీ ప్లెయిన్ పీసెస్ అయితే నేను అస్సలు కుట్టించుకోలేను. ఇక అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టిన తర్వాత ఇలా వచ్చిందండి. టోటల్ 6 బాక్సెస్. పైన కూడా కవర్ అయిపోయిద్ది. మనం ఏమన్నా ఫ్లవర్ వాజులు కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇక ఒక్కొక్క బాక్స్లో ఏమేమి ఆర్గనైజ్ చేశానన్నది చూపిస్తున్నాను. కింద క్రాఫ్ట్, సెకండ్ దాంట్లో బ్లౌజ్ పీసెస్ పెట్టాను. ఇంకా థర్డ్ దాంట్లో అయితే మట్టి గాజులు పెట్టానండి.
ఫోర్త్ బాక్స్లో వచ్చి స్టోన్ బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ అవి పెట్టుకున్నాను. ఫిఫ్త్ బాక్స్లో వచ్చేసి పౌడర్స్ అవన్నీ అరేంజ్ చేశానండి. ఇంకా పై బాక్స్లో మా వారు ఆ పేపర్స్ అవన్నీ పెట్టుకున్నారు బ్యాంక్కి సంబంధించినవి. టోటల్గా ఆర్గనైజర్ అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేశానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే క్రేజీ సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.